శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో టీడీపీ ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. లింగాయుడిపేట గ్రామం నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. స్థానికుల ఫిర్యాదుతో 5 లారీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి లారీలను పట్టుకున్న ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆఫీస్ నుంచి పోలీసులకు ఒత్తిళ్లొచ్చినట్లుగా తెలుస్తోంది. లింగాయుడిపేట వద్ద వంశధార నది నుంచి టీడీపీ నేత గొండు సురేంద్ర ఆధ్వర్యంలో ఇసుక తరలిపోతోంది. సురేంద్ర రామ్మోహన్ నాయుడుకు అనుచరుడిగా చలామణవుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఓవైపు ఇసుక అక్రమ రవాణాకి సంబంధించి వెహికల్స్ పట్టుబడితే కేసు నమోదు చేయకుండా రామ్మోహన్ నాయుడు ఆఫీస్ నుంచి ఫోన్ కాల్స్ రావడంతోనే ఇంత తాత్సారం చేస్తున్నారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది కదా. శ్రీకాకుళం జిల్లాలో గత అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక మాఫియా ప్రధానంగా అయితే టీడీపీకి సంబంధించిన ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. ఎవరైతే అడ్డు వస్తారో నిన్న మనం ఒక 2 రోజుల క్రితం కూడా చూసాం. ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాట రవికుమార్ కూడా ఇసుక అక్రమ రవాణాను పరిశీలించడానికి వెళ్తే అక్కడ కూడా కొంతమంది రాడ్లతో దాంతో పాటు గడ్డపార్లతో దాడి చేయడానికి కూడా వచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ రోజు అయితే రాత్రి జలుమూరు మండలం లింగనాయుడిపేట వద్ద ఏది టీడీపీకి చెందిన ఇసుక మాఫియా ఉందో ఆ ఇసుక మాఫియాకి సంబంధించి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే స్థానికుల ఫిర్యాదు మేరకు అక్కడికి వెళ్ళిన అక్కడ ఏదైతే ఇసుక లారీకి సంబంధించి ఉన్నారో ఆ పోలీసులు వెళ్ళి ఆ ఇసుక లారీని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు.